ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అండ్ నెక్స్ట్ వీక్ సింగిల్ ఎలిమినేషన్, ఆ నెక్స్ట్ వీక్ ఫినాలే వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ పోతే 5 మాత్రమే ఉంటారు టాప్ 5లో. సో ఇది ఎలిమినేషన్ అనాలిసిస్. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఓటింగ్ రిజల్ట్స్, ఎవరి ఓటింగ్ ఎంత ఉంది, మామూలు ఓటింగ్ కాదు, అందరూ టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఎవ్వరు తగ్గట్లేదు, ఒక్కొక్కరు ఇరగదీస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యాన్స్కు ముఖ్యంగా చెప్పాల్సింది గౌతమ్ అండ్ నిఖిల్ అండ్ నబీల్ ఫ్యాన్స్కి హ్యాట్స్ ఆఫ్. మామూలు సపోర్ట్ కాదు అసలు. ఓటింగ్ పోల్ అంతా దద్దరిల్లిపోతూ ఉంది. ఈ వీక్ ఓటింగ్ బిగ్ బాస్ చరిత్రలో ఒక సంచలనంగా నిలవబోతూ ఉంది. ఎందుకనంటే విన్నర్ ఎవరు అనేది ఈ వీక్ ఓటింగ్ తోటి పటా పంచలైపోద్ది. ఎవరు ఈ వీక్ ఓటింగ్లో టాప్లో ఉంటారో వాళ్ళే ఈ సీజన్ విన్నర్, ఇందులో నో డౌట్. ఎందుకనంటే ఆల్రెడీ 2 వీక్స్ మాత్రమే ఉంది, 2 వారాలు మాత్రమే ఉంది. ఈ 2 వారాలలో ఏమీ జరగదు. ఎందుకంటే లాస్ట్ వారం అంతా కూడా వాళ్ళ జర్నీ వీడియోస్ వేస్తూ ఉంటారు, అదంతా ఎమోషనల్ డ్రామా నడుస్తూ ఉంటుంది. ప్లస్ అంతకంటే ముందు వారం కొంచెం టాస్కులు ఉంటాయి అక్కడక్కడ, కానీ ఒక్క వారంలో ఏం మార్పు అయితే జరగదు అని నేను అనుకుంటున్నా. ప్లస్ ఇద్దరిని తొక్కడానికి బీభత్సంగా ప్రయత్నం నడుస్తూ ఉంది. ఆ ప్రయత్నం ఏంటి, ఎవరా కంటెస్టెంట్స్, వాళ్ళని ఎలాగైనా విన్నర్ని చేయొద్దు అనేది క్లియర్ కట్గా కనపడతా ఉంది ఓటింగ్లో. సోషల్ మీడియాలో కూడా పిఆర్ టీంల రచ్చ మాత్రం బీభత్సంగా మారిపోయింది. జెన్యూన్ కంటెస్టెంట్, ఈ కంటెస్టెంట్ జెన్యూన్ రా, ఈ కంటెస్టెంట్ ఫస్ట్ నుంచి గేమ్స్ బాగా ఆడాడు రా, ఒకవేళ వైల్డ్ కార్డ్స్ అయితే వైల్డ్ కార్డ్ వచ్చినప్పటి నుంచి బాగా ఆడాడు రా, ఈ కంటెస్టెంట్ అన్ని విధాలుగా క్యారెక్టర్ పరంగా గేమ్స్ పరంగా అన్ని విధాలుగా సూపర్ రా అని అనుకున్న కంటెస్టెంట్కి, జెన్యూన్ అనుకున్న కంటెస్టెంట్కి మాత్రమే ఓటేయండి. పిఆర్ మాయలో పడిపోయి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేయకుండా పిఆర్స్ ఎవరైతే లేపుతూ ఉంటారో మ్యాటరే ఉండదు, లేపుతూ ఉంటారు. సో అలాంటి కంటెస్టెంట్కి అస్సలు ఓటు వేయొద్దు. మీకు నచ్చిన కంటెస్టెంట్కి కరెక్ట్గా ఇన్ని రోజులు మన ఫ్రెండ్ కదా, అరే మన కంటెస్టెంట్ మన ఫేవరెట్ కంటెస్టెంట్ తోటి క్లోజ్ ఉన్నారు కదా అని వీళ్ళకి ఓట్లు వేస్తూ ఉంటారు కొన్నిసార్లు. ఎందుకంటే నామినేషన్స్లో మన ఫేవరెట్ కంటెస్టెంట్ లేకపోయాడు అనుకో, వేరే కంటెస్టెంట్కి వేస్తూ ఉంటాం. సో అట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ బంద్ చేసేయండి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి మాత్రమే ఓట్ వేయండి. కంటెస్టెంట్ గురించి మనోనికి ఫుల్ ఓటింగ్ పడతా ఉందిరా, ఏం పర్వాలేదు, మనోడు విన్నర్ అయిపోతాడు, అసలు సోషల్ మీడియాలో ఎట్లా ఉంది చూసావు కదా, ఒక రేంజ్లో ఉంది మనోడి గురించి అని అస్సలు అనుకోవద్దు. లేదంటే లేడీ కంటెస్టెంట్స్ అయితే మన కంటెస్టెంట్ గురించి ఈమె తూపురా, ఈమె సూపర్ రా, ఈమెను మించినోడు ఎవరు లేడు, ఓటింగ్ ఆల్రెడీ బీభత్సంగా ఉంది అని రివ్యూవర్స్ మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కనుక ఓట్ వేయకుండా ఓట్లను కనుక స్ప్లిట్ చేస్తే డెఫినెట్గా ఎవరైనా ఈ వీక్ ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంది. సో అది మ్యాటర్. కుట్రలు అయితే మామూలుగా జరగట్లేదు, ఒక్క రేంజ్లో పిఆర్ టీమ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోయాయి. దాదాపుగా 200 పిఆర్ టీంలు ఉన్నాయంట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో 200 పిఆర్ టీంలు ఏంది భయ్యా అని మీరు అనుకోవచ్చు, అది అత్యోక్తి కాదు. ఎందుకంటే చాలా ఇన్ఫ్లుయెన్సింగ్ జరుగుతూ ఉంది బయట. నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి 1 సైడ్ రివ్యూస్ చాలా అయిపోయినాయి, 1 సైడ్ మ్యాటరే లేకపోయినా లేపడం చాలా అయిపోయింది. అండ్ బయట నుంచి వచ్చిన గెస్టులు కూడా కొంతమందిని తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొంతమందికి అసలు ఆడడానికి అవకాశం కూడా ఇవ్వట్లేదు. సో చాలా జరుగుతూ ఉంది. కాబట్టి డెఫినెట్గా మీరు ఎక్కడ కూడా తగ్గొద్దు, తగ్గే ప్రసక్తే లేదు. ఓటింగ్లో మాత్రం రెచ్చిపోవాల్సిందే. ఈ వీక్ విన్నర్ ఎవరో తేలిపోయే ఛాన్సెస్ ఉంది. సో అది మ్యాటర్. ఓటింగ్ విషయానికి వస్తే టాప్ 1 పొజిషన్లో నిఖిల్ మాలియాకల్ టాప్ 1 పొజిషన్లో ఉన్నారు. 25% ఓటింగ్ తోటి ఆల్మోస్ట్ 3/4 ఓటింగ్ అంతా ఈయనకే ఉంది. సో 25% అంటే 100%లో 25% ఆల్మోస్ట్ ఈయనకు ఓటింగ్ ఉంది. ఓటింగ్లో మాత్రం ఒక రేంజ్లో రెచ్చిపోతూ ఉన్నాడు. సో దీన్ని బట్టి విన్నర్ అవుతాడా అని అనుకుంటే మాత్రం అది పొరపాటు. ఎందుకు అనంటే పిఆర్ టీమ్స్ గట్టిగా వర్క్ చేస్తూ ఉన్నాయి వేరే కంటెస్టెంట్స్ కూడా. సో అఫ్కోర్స్ నిఖిల్ కూడా వర్క్ చేస్తున్నాయి, అది వేరే విషయం. కానీ వేరే కంటెస్టెంట్స్కి ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ నెగిటివ్ అవుతుందా, ఎక్కడ తొక్కేద్దామా అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో జాగ్రత్తగా ఓటు వేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా నిఖిల్కి, సో నిఖిల్ ఎలాగైనా గెలవాలి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా సపోర్ట్ చేయండి. అండ్ నిఖిల్ గురించి ఒక మాట చెప్పాలి.
అందరు చెప్తా ఉన్నారు నిఖిల్ ఎందుకు విన్నర్ కావాలి, నిఖిల్ కన్నడోడు కదా, కన్నడోడికి ఎందుకు సపోర్ట్ చేయాలి మనము అని అంటూ ఉన్నారు. ప్లస్ గౌతమ్ తెలుగువాడు, గౌతమ్ బాగా ఆడుతూ ఉన్నాడు, గౌతమ్కి సపోర్ట్ చేయాలి అని అంటూ ఉన్నారు. అఫ్కోర్స్ గౌతమ్కి సపోర్ట్ చేయొచ్చు, గౌతమ్కి సపోర్ట్ చేయొద్దు లేకపోతే గౌతము ఇది అని నేను చెప్పట్లేదు. డెఫినెట్గా గౌతమ్ కూడా సపోర్ట్ చేయాలి, కానీ తెలుగుడు కదా అని మాత్రం సపోర్ట్ చేయొద్దు అస్సలు. గేమ్ ఇది ఒక రియాలిటీ షో, రియాలిటీ షోలో ఎవరెవరైనా రావచ్చు. నేను మీకు ఒక విషయం చెప్తా. హాలీవుడ్లో ఒక రియాలిటీ షో బిగ్ బ్రదర్ అనే రియాలిటీ షో జరిగినప్పుడు మన ప్రియాంక చోప్రానా ఆవిడ పేరేందో, సో ఆవిడ అక్కడికి వెళ్ళి ఆ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసింది ఆవిడ. సో అలాంటి ఇది ఉన్నప్పుడు బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో, బార్డర్స్ దాటి, అంటే మన ఇండియానే కాదు వేరే కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి కొన్నిసార్లు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటప్పుడు మన ఇండియాలో మనమే వాళ్ళు తెలుగుడు రా అని బార్డర్స్ పెట్టుకొని బార్డర్ డివిజన్ చేసుకొని లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ చేసి పెట్టి ఇవన్నీ చేయడం అనేది 100% రాంగ్ అనిపిస్తుంది. ఎందుకనంటే మన వాళ్ళు కన్నడలోకి పోతారు, మన వాళ్ళు తమిళ్లోకి పోతారు, మన వాళ్ళు అక్కడే చేస్తారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటున్నాం, మళ్ళీ అంటప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఎందుకు, తెలుగులోనే సినిమాలు చేసుకొని ఇక్కడే పడి ఉండొచ్చు కదా. పాన్ ఇండియా దాకా ఎందుకు వెళ్ళాలి? ఒక ప్రభాస్, ఒక ఎన్టీఆర్, ఒక రామ్ చరణ్ వీళ్ళంతా కూడా పాన్ ఇండియా అని ఎందుకు అంటున్నాం? మన ఖ్యాతి దేశాలకు విస్తరించాలి అనేదే ఒక మోటో కదా. సో అలాంటప్పుడు మన తెలుగుడు మన దగ్గరనే ఉండాలి, మన తెలుగుడికి మనమే సపోర్ట్ చేయాలని అంటే, అలాంటప్పుడు ఆంధ్ర తెలంగాణ వీళ్ళు కూడా మరి ఆంధ్రోడికి సపోర్ట్ చేయాలి. గౌతమ్ తెలంగాణ కాబట్టి తెలంగాణోడు తెలంగాణకి సపోర్ట్ చేయాలి, ఆంధ్రోడికి ఎందుకు సపోర్ట్ చేయాలి, ఆంధ్రోడు ఎందుకు సపోర్ట్ చేయాలి అని ఇట్లా వస్తాయి. సో కాబట్టి ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, తెలుగు లేదు, కన్నడ లేదు, తెలుగు లేదు, తమిళ్ లేదు, మనం అందరం ఒకటే. కాబట్టి ఆ లాంగ్వేజ్ అనే పరంగా మాత్రం తెలుగోడు కన్నడోడు ఇట్లా కాకుండా గేమ్ను చూసి మనం ఓటేయాలి అనేదైతే నా ఇది. ప్లస్ నిఖిల్ ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి కూడా గేమ్స్లలో కింగ్, మామూలు కాదు. నిఖిల్ అంటే గేమ్స్ అంటే నిఖిల్ అన్నట్టుగా ఒక వీక్లోనైతే ఆల్మోస్ట్ అన్ని గేమ్స్లో గెలిచేశాడు మనోడు. ఎంతమంది వచ్చినా కానీ మనోడే గెలుస్తూ ఉన్నాడు. అసలు పిచ్చెక్కిపోయింది ఒక్కొక్కరికి, రివ్యూవర్స్ కూడా దూల తీరిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఆ రకంగా గేమ్స్ ఆడాడు నిఖిల్కి. మరి ఇప్పుడు ఎందుకు ఆడట్లేదు అంటే ఇప్పుడు అవకాశం ఇవ్వట్లేదు కదా. బయట నుంచి వచ్చిన గెస్టులు కూడా నిన్న అఖిల్ అండ్ హారిక వీళ్ళు ఛాన్స్ అయ్యలేదు. వాళ్ళని ఏదో ఎంటర్టైన్ చేసిర్రని, పిల్లిగంతులు వేసిర్రని వాళ్ళని చెప్పి తీసుకొచ్చారు. సో ఎవరు డిజర్వింగ్ టికెట్ టు ఫినాలేకి, ఎవరు డిజర్వింగ్, ఫస్ట్ నుంచి గేమ్ ఆడింది ఎవరు అనే దాని గురించి వాళ్ళని కదా సెలెక్ట్ చేయాల్సింది. వీళ్ళు ఎలా సెలెక్ట్ చేశారంటే ఆ బాటం పొజిషన్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేశారు, వీక్ కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అది నాకు అర్థం అవుతలేదు. ఎందుకంటే వీళ్ళు కూడా బయాస్డ్గానే చేశారు అనిపించింది నిన్నటి ఎపిసోడ్లో అఖిల్ అండ్ హారిక. సో వీళ్ళకి అంటే ఇప్పుడు ఎవరికి గౌతమ్ సెలెక్ట్ చేస్తే గౌతమ్ రోహిణి కానీ అవినాష్ కానీ తేజాని వీళ్ళని సెలెక్ట్ చేస్తాడు, లేదంటే రోహిణి సెలెక్ట్ చేస్తే అవినాష్ తేజాని వీళ్ళని సెలెక్ట్ చేస్తారు అని చెప్పి వైల్డ్ కార్డ్స్కే పాజిటివ్గా వచ్చేలాగా చేశారు వాళ్ళు. సో అది వేరే విషయం. గేమ్స్ తర్వాత రోహిణి ఎరగదీసి కుమ్మేసింది, దాంట్లో నో డౌట్ లేడీ ఫైటర్ రోహిణి బాగా ఆడింది. బట్ ఆ సెలెక్షన్ ప్రాసెస్ అనేది కూడా బయాస్డ్గానే జరుగుతూ ఉంది. సో అలాంటప్పుడు నిఖిల్ గేమ్స్ ఆడడానికి ఎక్కడ స్కోప్ ఉంది ఇంకా? సో అది నా అభిప్రాయం. బట్ ఫస్ట్ నుంచి ఆడిన గేమ్స్లలో అన్నింటిలో తోప్ అంటే నిఖిల్. సో ఆయనకు బీభత్సమైన పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది, టాప్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ సెకండ్ పొజిషన్లో గౌతమ్ కృష్ణ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యన 1.5% ఓటింగ్ మాత్రమే తేడా ఉంది. ఏ క్షణాన్నైనా కానీ గౌతమ్ పుంజుకోవచ్చు. గౌతమ్ పిఆర్ టీము మామూలుగా వర్క్ చేస్తలేదు, ఒక్క రేంజ్లో వర్క్ చేస్తుంది. గౌతమ్ సెట్ చేసుకుని వచ్చిన పిఆర్ టీం మాత్రం అల్టిమేట్. సో ఇది మనోనికి పడుతుంది కదా అని నిఖిల్కి పడుతుంది, లేదంటే గౌతమ్కి ఈ ఓటింగ్ పడుతుంది అని ఎవరు కూడా డిస్కరేజ్ కావద్దు. ఎందుకంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. సీజన్ ఎండింగ్కి వచ్చింది, మనోడు గెలవాలని ప్రతి ఒక్కడు అనుకుంటాడు. కాబట్టి సో నిఖిల్కి 25% ఓటింగ్ ఉంది కదా, గౌతమ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు కదా అని ఎవరు అనుకోవద్దు. సో గౌతమ్ కూడా ఫస్ట్ పొజిషన్లోకి రావచ్చు, ఏదైనా జరగవచ్చు. సో కాబట్టి ఓటింగ్ జాగ్రత్తగా ఓటేయాలి. గౌతమ్ కూడా గేమ్స్లలో గెలవలేకపోతూ ఉన్నాడు, కానీ గౌతమ్ ఈజ్ ఏ వెరీ జెంటిల్మెన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తన బిహేవియర్ కొన్నిసార్లు అక్కడక్కడ మాట వదిలేసి తన స్ట్రాటజీని బట్టి ఆడుతూ ఉన్నాడు తప్ప, అంటే ఒక ప్లానింగ్ తోటి వచ్చి ఆడుతూ ఉన్నాడు తప్ప
అది పక్కన పెట్టేసి తను జెన్యూన్గా ఉంటే కనుక డెఫినెట్గా గౌతమ్ కూడా ఒక పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ వైల్డ్ కార్డ్స్ విన్నర్ అవ్వాలి, వైల్డ్ కార్డ్స్కి 2 వీక్స్ డిస్కనెక్ట్ 5 వీక్స్ డిస్కనెక్ట్ ఉంటారు అది అని ఒక మ్యాటర్ చెప్పాడు గౌతమ్. సో అది నేను ఏకీభవించట్లేదు. ఎందుకనంటే వైల్డ్ కార్డ్స్ అనేవాళ్ళు ఆల్రెడీ లాస్ట్ సీజన్లో వైల్డ్ కార్డ్స్ అంటే వైల్డ్ కార్డ్స్లో కొత్త వైల్డ్ కార్డ్స్ వస్తే వేరు, వీళ్ళు ఆల్రెడీ లాస్ట్ సీజన్లో ఉండి 10 వారాలు 8 వారాలు 5 వారాలు ఉండి వచ్చిన కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళకు ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు నిఖిల్ కంటే గౌతమ్కి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉండాలి, బట్ ఎందుకు లేదు అని అంటే లాస్ట్ సీజన్లో నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయినావు, లాస్ట్ సీజన్లో నువ్వు ఓడిపోయి వచ్చావు. సో కాబట్టి ఈ సీజన్లో నీకు అంత ఫ్యాన్ బేస్ ఎక్కువగా లేదు. సో అది నా ఒపీనియన్. బట్ జనాలకి తెలిసిన ఫేస్ ఏదైనా ఉందంటే నిఖిల్ కంటే గౌతమే ఎక్కువ తెలిసిన ఫేస్. సో అది గౌతమ్కే పాజిటివ్, వైల్డ్ కార్డ్స్కి చాలా నెగిటివ్ ఉంటుంది అది అని గౌతమ్ చెప్తాడు, అదంతా రాంగ్. సో నీకు ఆల్రెడీ ఒక అవకాశం వచ్చింది, బిగ్ బాస్ అనే ప్రేక్షకులకు నువ్వు తెలుసు ఆల్రెడీ. సో తెలిసిన ఫేస్ వచ్చినప్పుడు ఎక్కువ కనెక్ట్ ఉంటుందా, తెలియని ఫేస్కి ఎక్కువ కనెక్షన్ ఉంటుందా అనేది నా అభిప్రాయం. సో వీళ్ళకే పాజిటివ్ ఉంటుంది వైల్డ్ కార్డ్స్కే, బట్ వాళ్ళు గేమ్ ఆడే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో అది నా ఒపీనియన్. సో వైల్డ్ కార్డ్స్కి డిస్కనెక్ట్ ఉంటారు ఇదంతా రాంగ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ కంటే కూడా కొత్త కంటెస్టెంట్స్ కొత్తగా వచ్చి అంత ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకొని అంత గేమ్స్ ఆడి ఇంత పాపులారిటీ తెచ్చుకున్నారంటే మోస్ట్లీ పాత కంటెస్టెంట్స్ అంటే వాళ్ళే ముందు నుంచి ఉన్న కంటెస్టెంట్స్కే గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ, వాళ్ళకే కొంచెం అర్హత ఒక 1% ఎక్కువ ఉంటుంది వైల్డ్ కార్డ్స్ కంటే కూడా. సో వైల్డ్ కార్డ్స్ గేమ్ ఆడినా కానీ వాళ్ళకు కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఆయన కంపేర్ చేసి చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నా. నెక్స్ట్ పోతే నబీల్కి సంబంధించి ఏంటంటే నబీల్ని చాలా బ్యాడ్ చేయడానికి, బ్యాడ్ ఇంప్రెషన్ కలిగించడానికి పిఆర్ టీమ్స్ చాలా వర్క్ చేస్తూ ఉన్నాయి. నబీల్ ఫ్యాన్స్ ఎవరైనా కానీ ఉంటే డెఫినెట్గా ఈ వీడియో చూస్తూ ఉంటే మీ కంటెస్టెంట్కి ఓటింగ్ మాత్రం ఎక్కడా తగ్గొద్దు. ఎందుకంటే నబీల్ ఈజ్ వెరీ జెన్యూన్ పర్సన్ అండ్ గేమ్స్లో కూడా నబీల్ ఫస్ట్ నుంచి చూస్తే చాలా గేమ్స్లలో గెలిచిన వ్యక్తి. సో చాలా ఫైర్ ఉంది అతనిలో. సో ఆ ఫైర్ అంతా కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత లేదంటే ఈ గెస్ట్ వచ్చిన తర్వాత వీళ్ళకి అవకాశాలు రావట్లేదు, ఎక్కువ గేమ్స్ ఆడే అవకాశాలు. సో ఎక్కువగా వీళ్ళకే వస్తూ ఉన్నాయి, వైల్డ్ కార్డ్స్కే వస్తూ ఉన్నాయి. సో దాన్ని బట్టి ఓటింగ్ కూడా ఎక్కడో డిస్కరేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళ ఫ్యాన్స్. సో కాబట్టి ఓటింగ్లో ఎక్కడ తగ్గొద్దు, డెఫినెట్గా వాళ్ళకు కూడా ఆడే అవకాశం వస్తుంది. కాబట్టి నా ఎనాలిసిస్ ప్రకారం ఏంటంటే నబీల్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్, టాప్ 5లో ఉండే కంటెస్టెంటే. సో ఆయనకి 19% ఓటింగ్ ఉంది, ఆల్మోస్ట్ తను 3rd పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ 4th పొజిషన్లో పృథ్వీ గురించి మాట్లాడాలంటే ఎంత ప్రయత్నం చేసినా కానీ అరే మనం ఎంత మన ఎఫర్ట్స్ మన 100% ఎఫర్ట్స్ పెట్టి చేసినా కానీ కొన్నిసార్లు విన్ అవ్వలేం మనం. సో విన్ అవ్వకుండా మనకు లక్ అనేది కలిసి రాదు. సో అలాంటి కంటెస్టెంట్ మన పృథ్వీ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా గేమ్స్లలో లాస్ట్ దాకా వచ్చి ఓడిపోతూ ఉన్న కంటెస్టెంట్ తన ఎఫర్ట్స్ 100కి తన శక్తికి మించి ఎఫర్ట్స్ పెడతా ఉన్నాడు, అయినా కానీ కొన్నిసార్లు లక్ ఫేవర్ చేయకపోవడం వల్ల ఓడిపోతూ ఉన్నాడు. సో అలా అని జెన్యూన్ కంటెస్టెంట్ కాదు అని మనం అనుకోవద్దు. మాట పరంగా అన్నిటి పరంగా క్యారెక్టర్ పరంగా చూస్తే పృథ్వీ ఈజ్ ఎ వెరీ జెంటిల్మెన్ అండ్ జెన్యూన్ పర్సన్. సో తనకు 4th పొజిషన్లో ఉన్నాడు. సో ఈ 4th పొజిషన్ నుంచి కింది పొజిషన్స్ ఏది ఉంటాయో అవన్నీ కూడా డేంజర్ పొజిషన్సే అని నేను చెప్పగలను. ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. సో ఈ గంట ఓటింగ్ బీభత్సంగా పడితే ఒక ఎపిసోడ్ ఒక కంటెస్టెంట్కి ఫేవర్గా వస్తే సపోజ్ ఈరోజు జరిగిన టాస్క్లలో అవినాష్ ఇరగదీశాడంట, అవినాష్కి చాలా లక్ ఫేవర్గా వచ్చిందంట. సో దాన్ని బట్టి చూస్తే అవినాష్కి ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లా చూస్తే ఓటింగ్ ఎప్పుడైనా తలకిందులు అవ్వచ్చు. కాబట్టి కాన్స్టెంట్గా ఓటేస్తూ ఉండండి, సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పోతే ప్రేరణకి 9% ఓటింగ్ ఉంది, చాలా బాటమ్ పొజిషన్లోకి వచ్చేసింది ప్రేరణ. మోస్ట్లీ ఎలిమినేషన్ డేంజర్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ప్రేరణ. సో ప్రేరణ ఫ్యాన్స్ ప్రేరణకి ఎక్కువగా కన్నడ నుంచి ఎక్కువ ఓటింగ్ పడతా ఉంది అనేది అయితే నా సమాచారం. సో కన్నడ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు, సీరియల్ ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా ఎక్కువ కనెక్ట్ అయ్యారు. లేడీ ఫ్యాన్స్ కూడా ప్రేరణకి చాలా కనెక్ట్ అయ్యారట. సో కన్నడ బ్యాచ్ అని అంటూ ఉన్నారు కదా. సో ఆ కన్నడ బ్యాచ్ ఓట్లే మోస్ట్లీ ప్రేరణకు పడతా ఉన్నాయి. అండ్ తెలుగు వాళ్ళు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రేరణకి. సో ఆ విధంగా చూస్తే ప్రేరణ 9% ఓటింగ్ తోటి బాటమ్ 4th పొజిషన్లో ఉంది. సో ఈవిడ కూడా డేంజర్ అని చెప్పొచ్చు, డేంజర్ పొజిషనే.
సో ఎప్పుడైనా మారుతూ ఉండొచ్చు. నెక్స్ట్ టేస్టీ తేజ 5% ఓటింగ్ ఉంది. టేస్టీ తేజకి ఒక సెంటిమెంట్కి కనెక్ట్ అయ్యారు. మదర్ సెంటిమెంట్ ప్లస్ తన హెవీ బాడీకి ఆ విధంగా ఎఫర్ట్స్ పెట్టి టాస్క్లు ఆడుతూ ఉన్నాడు. లక్ కూడా ఫేవర్ చేయట్లేదు టేస్టీ తేజకి. సో ఈ అన్ని బట్టి చూస్తే కొంచెం సెంటిమెంటల్గా తేజ పైన ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ఆడియన్స్లో కలిగింది. సో టేస్టీ తేజకు కూడా మోస్ట్లీ ఓటింగ్ పర్సంటేజ్ బాగానే పడతా ఉంది. బట్ డేంజర్ పొజిషన్లోనే ఉన్నాడు ఈ వీక్ అయితే. మోస్ట్లీ ఈ వీక్ ఎలిమినేషన్ ఛాన్సెస్ ఎవరికి ఉంటుంది అని అంటే టేస్టీ తేజ, విష్ణుప్రియ, అవినాష్. సో వీళ్ళ ముగ్గురులోనే ఎవరో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అండ్ నెక్స్ట్ వీక్ సింగిల్ ఎలిమినేషన్, ఆ నెక్స్ట్ వీక్ ఫినాలే వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ పోతే 5 మాత్రమే ఉంటారు టాప్ 5లో. సో ఇది ఎలిమినేషన్ అనాలిసిస్. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ 100% పక్కా. సో ఎవరైనా ఎలిమినేట్ అవుతుండొచ్చు. ఫేవరెట్ కంటెస్టెంట్కి డెఫినెట్గా ఓటేస్తూ ఉండండి. నెక్స్ట్ పోతే బాటమ్ సెకండ్ పొజిషన్లో విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ 4.5% ఆఫ్ ఓటింగ్ తోటి బాటమ్ 2 పొజిషన్లో ఉంది. విష్ణుప్రియ గురించి ఒకటి చెప్పాలి. విష్ణుప్రియ ఏంటంటే ఎంతమంది చెప్పినా కానీ నేను మారను, నా నైజం ఇదే అని అంటే కుదరదు. ఎందుకంటే లైఫ్లో కూడా కొన్నిసార్లు ఇది తప్పురా, ఇది మార్చుకోరా అని చెప్తే మారితేనే బాగుంటుంది. నేను మారను, నేను మారితే జెన్యూన్ కాదు, నేను ఇట్లానే ఉంటా అంటే నువ్వు జెన్యూన్ అది తర్వాత సంగతి. ఇప్పుడు కొంతమంది యారగెంట్ ఉంటారు, వాళ్ళు యారగెంట్గానే ఉంటారు. మార్చుకోరంటే మార్చుకోరు. సో యారగెంట్ని మార్చుకో, నువ్వు కోపాన్ని తగ్గించుకో అని అంటే నువ్వు కోపం తగ్గిస్తే నీ జెన్యూనిటీ ఏమైనా పోతుందా? పోదు కదా. నువ్వు జెన్యూనే, కానీ నీలో ఉన్న ఒక లోపాన్ని మార్చుకోమని చెప్తా ఉన్నారు. సో అది మార్చుకోనప్పుడు ఇక నేను ఎవరు చెప్పినా అయినా నేను ఇట్లే ఉంటా అంటే కర్మ, ఇక మన కర్మ అది, మనం ఏం చేయలేము ఇంకా. ఎందుకంటే విష్ణుప్రియకి కూడా అదే, వాళ్ళ మదర్ చెప్పింది, వాళ్ళ సిస్టర్ చెప్పింది, ఆ తర్వాత వచ్చి రవి చెప్పిండు, నాగార్జున గారు చెప్పారు, నిన్న అఖిల్ కూడా చెప్పాడు. ఎంతమంది చెప్పినా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా అట్లే ఉంటా నేనంటే ఎవడేం చేయలేడు. విష్ణుప్రియ ఎలిమినేషన్ డేంజర్లో ఉంది. మోస్ట్లీ ఈ వీక్ విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుండొచ్చు. నెక్స్ట్ పోతే అవినాష్ 2% ఓటింగ్ ఉంది మనోనికి. ఎన్ని గేమ్స్ గెలిచినా కానీ అవినాష్కు ఎక్కడ పోయిందంటే లాస్ట్ వీక్ ఏదైతే ఎలిమినేషన్ డేంజర్లోకి వెళ్ళి వచ్చి నవీలు షీల్డ్ ఇచ్చి వాడాడో, అప్పుడు సేవ్ అయ్యాడో, సో ఆ వీక్ నుంచే అవినాష్ పైన ఒక ఇంప్రెషన్ అనేది పోయింది. అంతో కొంతో నా దృష్టిలో గేమ్స్ ఆడుతున్న వాళ్ళలో అవినాష్ కూడా మంచి గేమరే, బాగా ఆడుతున్నాడు. కానీ కంపేరిటివ్లీ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరినీ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు ఓటింగ్లో. వీళ్ళందరినీ కంపేర్ చేస్తే లీస్ట్ పొజిషన్లో వీళ్ళ ముగ్గురే ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో వీళ్ళే తక్కువ, అంటే గేమ్స్ తక్కువ ఆడుతున్నది ప్లస్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నది. ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కాదు కదా బిగ్ బాస్ అంటే, వాళ్ళ రియాలిటీ. నువ్వు గ్రూప్ నుంచి బయటికి రాకుండా ఇంకా అలానే ఉంటే ఇక అప్పుడు మరి నీ జెన్యూనిటీ ఏం బయటపడుతుంది అనేది అర్థం చేసుకుంటారు ఆడియన్స్. అవినాష్ గురించి కూడా, సో అవినాష్లో ఫైర్ ఉంది కానీ అది కామెడీలోనే వెళ్ళిపోతూ ఉంది. సో అదొకటి నాకు మైనస్ అనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఎందుకో ఆడియన్స్ అయితే కనెక్ట్ అవ్వలేదు అవినాష్కి. మోస్ట్లీ ఎలిమినేషన్ డేంజర్లోనైతే ఉన్నాడు. సో ఇది ఇప్పటివరకు ఉన్న ఓటింగ్ అప్డేట్స్. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నిఖిల్ వర్సెస్ గౌతమ్, వీళ్ళిద్దరికైతే హోరాహోరీగా ఓటింగ్ అయితే పడతా ఉంది. సో ఎవరి ఫ్యాన్స్ విన్ అవుతారో చూడాలి మరి ఇంకా. సో ఇదైతే ఈ వీడియో.